ఇస్రో గగన్యాన్ ప్రాజెక్ట్ గురించి మనందరికీ తెలుసు. వచ్చే సంవత్సరం గగన్యాన్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయాలని చెప్పి ఇస్రో భావిస్తోంది. ఆ దిశగా అడుగులు కూడా వేస్తోంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, గగన్యాన్ ప్రాజెక్ట్ సందర్భంగా ఈగల్ని, ఫ్రూట్ ఫ్లైస్ని కూడా అంతరిక్షంలోకి పంపిస్తుందంట. ప్రత్యేకంగా డ్రోసోఫిలియా మెలాంగాస్టర్ అనే ఈగల్ని అనమాట. ఫ్రూట్ ఫ్లైస్ అంటాం ప్రత్యేకంగా. త్వరలో నిర్వహించనున్న ఈ గగన్యాన్ ప్రయోగానికి సంబంధించి ఇస్రో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. 2025లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా మనం ఇస్రో వాళ్ళు వ్యోమగాములు పంపిస్తున్నారు 4గురిని. అయితే వీటితో పాటు 20 ఈగల్ని కూడా అంతరిక్షంలోకి పంపించాలని ఇస్రో నిర్ణయించిందంట. ఇందులో భాగంగా డ్రోసోఫిలియా మెలనోగాస్టర్ జాతికి చెందిన 10 ఆడ 10 మగ ఈగళ్ళు గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళనున్నాయి. అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఆస్ట్రోనాట్స్ యొక్క ఆరోగ్య పరిస్థితులకి వచ్చే మార్పులు ఎలా ఉంటాయి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ సునిశ్చితంగా పరిశీలించడానికి ఇస్రో ఈగల్ని కూడా పంపిస్తుందంట. డ్రోసోఫిలియా మెలనోగాస్టర్ ఈగల యొక్క విసర్జన వ్యవస్థ మానవుని విసర్జన వ్యవస్థతో దాదాపు 77% పోలి ఉంటుందంట. అంతరిక్షంలో జీరో గ్రావిటీ మనకు తెలుసు, శూన్య గురుత్వాకర్షణ శక్తి అంటాం. ఆ వాతావరణంలో జనరల్గా ఆస్ట్రోనాట్స్ వాళ్ళు ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోరు, ఎక్కువ సాలిడ్ ద్రవరహిత ఆహారం తీసుకుంటారనమాట. దీనివల్ల వాళ్ళ ఎముకల్లో క్షీణత ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది వాళ్ళ అంతరిక్షంలో ఉన్నప్పుడు. ఈ కారణం వల్ల వారి శరీరం నుంచి కాల్షియం అధికంగా ఉత్పత్తి అవుతుందన్నమాట. సో దానివల్ల కిడ్నీస్లో రాళ్ళు, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇలా జరగటానికి సాధారణంగా భూమి మీద ఉన్న పరిస్థితుల కంటే అంతరిక్షంలో ఉన్నప్పుడు ఎన్నో రెట్లు ఎక్కువ. అంటే కిడ్నీలు కాల్షియం బాగా పెరిగిపోయే బాడీలో కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే అవకాశం అంతరిక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుందంట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ లిక్విడ్స్ తీసుకోరు, సాలిడ్ ఆహారం తీసుకుంటారు. ముఖ్యంగా ఈ సందర్భంలో ఈగల పైన ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఈగలకు కూడా సోడియం, ఇథైల్ గ్లైకోల్, హైడ్రాక్సీ ప్రొలైన్తో కూడిన ఆహారం, పిండి, ఒక రకమైన పిండి బెల్లంతో చేసిన ద్రవాన్ని ఆహారంగా ఇస్తారనమాట. దీంతో ఈగల్లో కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయా, ఈ రాళ్ళను అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తులో వ్యోమగాములు ఎవరైతే ఆస్ట్రోనాట్స్ వెళ్తారో వాళ్ళ గురించి, వాళ్ళకి వచ్చే ఆరోగ్య సమస్యల గురించి మరింత స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ఈ 7 రోజుల అంతరిక్ష ప్రయాణంలో ఈగలు సంతానోత్పత్తి కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి వాటిపైన కూడా అధ్యయనం చేసే అవకాశం దొరుకుద్దంట. అయితే ఈగలు అంతరిక్షంలోకి వెళ్ళటానికి కిట్లు దాదాపు భారతదేశ వ్యాప్తంగా 75 యూనివర్సిటీసు, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఈ కిట్లు తయారు చేశాయి. అయితే ధార్వాడ్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ వాళ్ళ కిట్ దీనికి ఎంపికైందనమాట. వీళ్ళు ఒక కిట్ని తయారు చేసి, అంటే ఆ కిట్లో ఈగలు, దానికి సంబంధించిన ఆహారం అవన్నీ పెడతారు. ఒక్కొక్క కిట్ బరువు దాదాపు 2.3 kgs ఉంటుంది అనమాట. ఆ కిట్ని వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ కిట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎట్లాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి, ఆహారం ఎట్లా తీసుకుంటుంది, ఇదంతా కూడా. దీనికి సంబంధించి హార్డ్వేర్ వ్యవస్థలను కేరళకు సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ వాళ్ళు తయారు చేశారు. అదేవిధంగా ఫ్రూట్ ఫ్లై హ్యాబిటాట్ కిట్గా పిలిచే దీని బరువు 2.3 kgs ఉంటుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే మానవ విసర్జన వ్యవస్థ మరియు డ్రోసోఫిలియా మెలనోగాస్టర్ ఈ ఈగల ఫ్రూట్ ఫ్లైస్ విసర్జన వ్యవస్థ కొంత దగ్గరగా ఉంటుంది కాబట్టి కిడ్నీలో స్టోన్స్ ఎలా ఏర్పడతాయి, అదేవిధంగా జీన్ మార్కర్స్ సంబంధించిన స్టడీస్, అదేవిధంగా అంతరిక్షంలోని క్లిష్ట పరిస్థితిలో ఈగలు ఎలా బతకగలుగుతాయి, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేస్తారు. తర్వాత ఇవి ఆస్ట్రోనాట్స్ హెల్త్ కోసం కూడా ఉపయోగిస్తారు ఈ రీసెర్చ్లో ఉన్న అవుట్కమ్స్ని.